వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, హ్మ్. అయ్యప్ప స్వామిల సీజన్ స్టార్ట్ అయింది కదా. హ్మ్. ఒకవేళ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు హ్మ్. వాళ్ళు ఇంట్లో ఉంటే ఓకే. కొంతమంది ఇవాళ రేపు ఆలయంలో ఉంటున్నారు అయ్యప్పలు. ఇంట్లో ఉంటే గనక ఆడవాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి? అంటే తల్లే గాని, భార్య గాని, పిల్లలు గాని. అయ్యప్ప దీక్ష సాత్వికమైనటువంటి ఉపాసన కాదమ్మా. ఉమ్. కొంచెం తీవ్రం. ఆ, తీవ్రమైంది ఎప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలతో చేయాలి. ఓకే. అది తాంత్రికం అని నాకు అనుమానం వచ్చి అడిగాను నేను. ఉమ్. అవునండి అని చెప్పారు. ఓ, ఓకే. కాకపోతే దాని ఫలితం బాగా ఉంటుంది. ఉమ్. వాటిల్లో ఉన్న ప్రయోజనం ఏంటంటే ఫలితం చాలా వెంటనే చక్కగా ఉండేటటువంటి. చాలా కఠినమైన నియమాలు కదమ్మా. అవును, మరి అందుకే శ్రద్ధ మరి భక్తితో చేస్తే. కఠినమైన నియమాలు పాటించి తీరాల్సిందే. లేకపోతే అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటావు? ఉమ్. ఇంట్లో అయ్యప్ప ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటే అయిపోవాలా? దీక్ష ఎందుకు తీసుకోవాలి? ఉమ్. దీక్ష అంటే వేరు, మామూలు పూజ అంటే వేరు. దీక్ష అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. వలసిందే. అటువంటి వాటిల్లో ప్రధానంగా పాటించాల్సినవి ఏమిటంటే శౌచము అన్నారు. ఉమ్. శుచిగా ఉండాలి. ఉమ్. అసలు అయ్యప్ప దీక్ష ఎందుకు పాటిస్తారు ఉమ్. అంటే శని యొక్క ప్రభావం తమ మీద లేకుండా ఉండడానికి. ఓకే. అందుకని శనికి ప్రీతికరంగా నల్లని వస్త్రాలు ధరిస్తారు. ఓకే. శని డిసిప్లినేరియన్, ఉమ్. అంటే క్రమశిక్షణలో పెడతాడు. ఉమ్. నువ్వు పెట్టేదేమిటి, మేమే క్రమశిక్షణలో ఉంటాము, నువ్వు మమ్మల్ని ఏం చెయ్యక్కర్లేదు అని చెప్పి కావలసిన దానికన్నా అధికమైన క్రమశిక్షణలో ఉంటారు అయ్యప్ప స్వాములు. కానీ నలుపు రంగు ఇంకే పూజలో వాడం కదమ్మా. ఒక అయ్యప్ప స్వామి అంటే వీళ్ళు వాడడం మొదలెట్టాక మనం మానేసాం కానీ అన్ని రంగులు వాడుకోవచ్చు. ఓకే. చాలా మందికి ఒక అనుమానం, నలుపు శుభకార్యాలకు పనికిరాదు అని. అంత పెద్ద పనికి రాకపోవడం ఏం లేదు. ఓకే. అది కూడా ఒక రంగులాగానే చూడాలంటారు అంతే. ఓకే. నిజం చెప్పాలంటే అదే ఒరిజినల్ కలరు. ఉమ్. తెలుపు 7 రంగుల సమ్మిశ్రమం ఉమ్. కదా. Yes. అంచేత అది వాడకూడదు అని ఎక్కడా లేదు, మనకు ఒక అలవాటు అయిపోయింది అంతే. సెంటిమెంట్ లాగా సెంటిమెంట్ లాగా అయిపోయిందే తప్ప శాస్త్రంలో ఎక్కడ అట్లాంటిది ఏం లేదు. ఓకే అమ్మా. సరే, నల్లని వస్త్రాలు శనికి ప్రీతికరం. ఉమ్. అందువల్ల నల్లని వస్త్రాలు కట్టుకోవడం వల్ల శనేశ్వరుడు అమ్మ నాకు ఇష్టమైన పని చేశారని సంతోషపడతాడు. ఉమ్. ఆయనకి క్రమశిక్షణ చాలా ఇష్టం గనక, ఉమ్. కష్టపడడం ఇష్టం గనక, ఎవరైనా కష్టపడుతుంటే ఆయన సంతోషపడతాడు గనక తెల్లవారుదామున చన్నీళ్ళ స్నానం చేయడం, చెప్పులు వేసుకోకుండా ఉండడం, ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు. కఠినమైన మనసు కదమ్మా ఆయనది. ఆయన మనసు కఠినం కాదమ్మా. ఉమ్. మనసు కఠినం అంటే దారిలో పెట్టేటప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి. ఉమ్. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే మాయ్ అంటుంది ఉమ్. అంటే వింటారా? మరే. అంటే కోపమా? కాదు. కాదు కదా. వాళ్ళు రక్షించడం కోసం చేసినటువంటి పని. మెట్టు మించి జారి పడిపోతున్నాడు, పిట్ట కూడా లేదు అక్కడ. ఏం గట్టిగా అరవదమ్మా, ఆగరా అని అంతే, అంతకన్నా ఇంకేం లేదు. క్రమశిక్షణలో ఉంటే ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి బాధ అనిపిస్తుందంటే ఎవరైతే క్రమశిక్షణలో లేరో వాళ్ళందరికీ పాపం ఈయన కష్టం కదా, ఈయన కష్టపడుతున్నాడు కదా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. కనుక ఇలా క్రమశిక్షణాయుతంగా ఉండడానికి కోసం వాళ్ళు దానికి సంబంధించిన పనులే మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి, నియమాలు పాటిస్తూ ఉంటారు. ఇలా పాటించడానికి ఇష్టపడితేనే అయ్యప్ప దీక్ష తీసుకోవాలి, లేకపోతే తీసుకోకండి. కుదరినప్పుడు ఎందుకు తీసుకుంటారు? ఒంట్లో బాగున్నప్పుడు తీసుకోం కదా. మరి ఇంట్లో ఎట్లా ఉండాలంటే దీనికి అనుకూలమైనటువంటి శౌచం కలిగి ఉండాలి ఇల్లు. పాయింట్ నెంబర్ 1 అంటే ఇంట్లో ఎటువంటి అంటూ కలవకూడదు. ఓకే. ఎక్కడికన్నా చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెడితే అసలు వీళ్ళు వెళ్ళరు. అనుకోకుండా అట్లాంటి సందర్భం పడింది, ఏం చేస్తాం, మనం వెళ్ళాలని అనుకోకపోయినా జరిగింది, అప్పుడు దానికి తగినటువంటి మళ్ళీ అభ్యంగన స్నానం, చన్నీళ్లతో స్నానం చేయడం అలాంటివి చేస్తారు. అలాగే ఈ బయటికి వెళ్ళే కాకుండా ఇంట్లో ఉండే ఉంటాయి. మీరు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి అడిగారు. ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది, ఆ నెలసరి పనికిరాదు ఆయనకి. అసలు నెలసరి ఎవరికి పనికిరాదమ్మా. దానికి సంబంధించి మనకి వైద్య శాస్త్రంలో చూస్తేనే చాలా దోషాలు కనపడతాయని చెప్తారు. ఏదో ఎన్ని వేల టాక్సిన్స్ ఆ సమయంలో ఒక స్త్రీ శరీరం నుంచి వెలువడతాయని, ఆ వెలువడిన కారణంగానే ఆవిడ స్వచ్ఛంగా ఉండి గుండెపోట్లు పెద్దగా రావని చెప్తారు. ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ తక్కువ మగవాళ్ళతో పోలిస్తే. కారణం ఇదే. పైగా అప్పుడు వెలువడేటటువంటి వాయువులు థైమస్ గ్లాండ్ మీద పనిచేస్తాయని, థైమస్ గ్లాండ్ ఏమో ఎక్కడ ఉంటుంది అంటే గుండె దగ్గర ఉంటుంది, కనుక హృదయ సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని
అటువంటి వాయువు సోకకుండా కొంచెం దూరంగా ఉండమని చెప్తారు. ఓకే. అది మామూలుగా కూడా చేయాల్సిన పని, అటువంటిది మరి ఇప్పుడు చెయ్యొద్దా? ఈయన బ్రహ్మచర్యంతో, దీక్షలో అంత అది కష్టంగా మరి కఠినమైన బ్రహ్మచర్యంలోనే శిక్ష. ఉంటాను, చాలా నియమాలు కావాలి, ఏదో మాల ధారణ నియమ పాలనం అని పాడుతూ ఉంటారు కదా. మాల వేసుకున్నారంటే నియమాలు పాలిస్తామని ఒప్పుకోవడం, లేకపోతే చెయ్యకండి. ఎవరు చేయమన్నారండి? అయ్యప్ప ఏమన్నా మీ దగ్గరికి వచ్చి బలవంతంగా నువ్వు దీక్ష చేస్తావా లేదా అని ఏమన్నా దండించాడా మిమ్మల్ని? మరి దండించలేదు కదా. ఇవ్వలేదు. దండించినప్పుడు ఆయన మామూలుగా నమస్కారం పెట్టుకుని మనందరం పెట్టుకున్నట్టే ఆయన కూడా మహానుభావుడు అనుకుందాం, దండం పెట్టుకుందాం, పూజలు చేద్దాం. దీక్ష తీసుకుంటే మాత్రం 100% అన్ని చేయాల్సింది. పాటించాలి. కనుక ఇంట్లో ఆడవాళ్ళు ఇది గనక వచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా ఇంట్లో నెలసరి వచ్చినప్పుడు ఇంట్లో తిరగకుండా, ఇంట్లో కలపకుండా ఉండాలి. ఆ 3 రోజులు ఎవరిని తగలకుండా ఉండి, ఏం లేదండి వీరువా ముట్టుకోలేదండి అంటే, వీరువా ముట్టుకోకపోతే ఇంట్లో వేరే ముట్టుకున్నావు కదా, అవి ఇవి కలుస్తున్నాయి కదా. నేను వెళ్ళట్లేదండి పూజ గదిలోకి అంటే, నువ్వు మీ అమ్మని ముట్టుకుంటే మీ అమ్మ పూజ గదిలోకి వెడితే సరైందా పద్ధతి? కనుక ఇంతమందిని వాళ్ళని జాగ్రత్తగా ఉండమనే బదులు ఎవరికి ఇబ్బంది వచ్చిందో వాళ్ళు ఎవరిని తగలకుండా పక్కన ఉంటే ఎంత సుఖమైనటువంటి పద్ధతి. ఆ రకంగా అది పాటించాలి. ఏ రకమైన, ఎలాగో బ్రహ్మచర్యం ఎలాగో పాటిస్తారు, లేకపోతే కుదరదు. ఇంట్లో శుచిగా ఉండడం, శుచిగా వండి పెట్టడం. ప్రతిరోజు స్నానం చేసి మాత్రమే వంట చేసి మడిగా వంట చేసి పెట్టాలి ఇంట్లో ఉంటే. అంతేగాని స్విగ్గీలును జొమాటోలు పెట్టకూడదు. వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు. ఇంట్లో కూడా స్నానం చేయకుండా వండి పెట్టకూడదు. స్నానం చేసి శుచిగానే వండి పెట్టాలి. ఎవరెవరైతే అయ్యప్ప దీక్ష తీసుకున్నారో వాళ్ళు సాక్షాత్తు అయ్యప్పలే. అందుకే ఒకళ్ళనొకళ్ళు స్వామి అని పలకరించుకుంటారు, ఆడవాళ్ళు కూడా స్వామి అనే పలకరించుకుంటారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ అయ్యప్ప స్వాములు అయినప్పుడు అయ్యప్ప దగ్గర ఎంత జాగ్రత్తగా మడి ఆచారాలు పాటిస్తామో ఈ స్వాముల దగ్గర కూడా అంతగాను మడి ఆచారాలు పాటించాల్సిన అవసరం ఉంది. దానికి గాను ఇంట్లో శౌచం పాటించాలి. ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళొస్తే స్నానం చేసి ఉండాలి. బయటికి వెళ్ళి రాగానే స్నానం చేయటం, బట్టలు మార్చుకోవడం లాంటివి చెయ్యాలి. ఇంట్లో అల్లం వెల్లుల్లి లాంటివి తినకూడదంటే ఇంకా నాన్ వెజిటేరియన్ మాట చెప్పక్కర్లా. పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ కుటుంబం అంతా సహకరిస్తే చెయ్యాలి. కుటుంబం సహకరించకపోతే వెళ్ళి గుడిలో ఉండండి అంతే. అంతే, అది బెస్ట్ ఆప్షన్ కదమ్మా. బెస్ట్ ఆప్షనే కానీ ఇల్లు ఏమవుతుంది? ఇల్లు చూసుకోవద్దు. వీళ్ళు ఉంటారు కదా కుటుంబం అంతా. ఆ కుటుంబం వీళ్ళు మేనేజ్ చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. 40 రోజులు వెళ్ళడానికి రావడానికి కలిపి దరిదాపుల్లో 45-50 రోజులు ఇల్లు లేకుండా, ఇల్లు వదిలిపెట్టుంటే ఎట్లా? వెళ్ళిప్పుడైనా ఇంటికి ఎప్పుడో అప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. గుళ్ళో ఉన్నా రోజుకోసారి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి అందరినీ ముట్టుకోకుండా దూరంగా ఉండాలి. అయితే ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు, మరి ఒకవేళ ఆలయంలోనే ఉన్నాడు అయ్యప్ప అనుకోండి, మేము ఇంట్లో కూడా దీపారాధన చేయాల్సిందే, నిత్య పూజలు అవి రెగ్యులర్ గా చేయాల్సిందే, యథాప్రకారంగా చేసుకోవాలి. ఇంట్లో పూజ లేదా దీపం అంటే అసలు అఖండ దీపాలు అవి నాకు తెలిసి అలాంటివి ఏం అవసరం లేదు. ఓకే. కాకపోతే ఇంట్లో పూజ నిత్యం చేసుకునే పూజ మాత్రం మానకూడదు. అఖండ దీపాలు అవి ఎందుకు పెడతామమ్మా? మామూలుగా పెట్టం కదా. నిత్య పూజలు మానద్దు. ఇంట్లో లేం కదా అని అనుకొని శుచి శుభ్రత అది లేకుండా మాత్రం చూడకూడదు. అల్లం వెల్లుల్లి మొత్తం ఫ్యామిలీ అంతా తినకుండానే ఉండాలి. అలా ఏం లేదమ్మా. ఫ్యామిలీలో ఎవరికి పిల్లలు తింటే ఆయనకి ఏమవుతుంది? ఇంట్లో వండకూడదు, ఆవిడ తినకూడదు. అంటే ఆవిడకి కూడా పుణ్యం కావాలనుకుంటే, లేకపోతే అక్కర్లేదు అనుకుంటే సరే ఉన్నవాళ్ళు చేస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.